హలో ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ కొన్ని క్రేజీ థింగ్స్ని రివీల్ చేసింది. వాటిలో అందరినీ షాక్ అయ్యేలా చేసింది మాత్రం మార్వెల్ అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీకి బదులుగా మరొక న్యూ అవెంజర్ మూవీని అనౌన్స్ చేసింది. అదే అవెంజర్స్ డూమ్స్డే. హాల్ హెచ్ ప్యానెల్ ఎండింగ్లో మార్వెల్ ఈ మూవీని అనౌన్స్ చేసింది. ఈ మూవీలో డాక్టర్ డూమ్ విలన్గా కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ ఎంసీయూ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే డాక్టర్ డూమ్గా నటించబోయేది మరెవరో కాదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఐరన్ మ్యాన్గా మనల్ని ఎంటర్టైన్ చేసిన రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా నటించబోతున్నాడు. ఈ ఈవెంట్లో అతను డాక్టర్ డూమ్ కాస్ట్యూమ్ అండ్ మాస్క్తో తనకులాగే డ్రెస్అప్ అయిన కొంతమందితో స్టేజ్ పైకి వచ్చి తన మాస్క్ని రిమూవ్ చేసి అతనే డాక్టర్ డూమ్ అని రివీల్ చేశాడు. అంతేకాదు, ఈ ఈవెంట్లో అతను మాట్లాడుతూ న్యూ మాస్క్, సేమ్ టాస్క్, ఏం చెప్పను, కాంప్లికేట్ క్యారెక్టర్స్లో నటించడం అంటే తనకు ఇష్టమని చెప్పాడు. రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా రివీల్ అయినప్పుడు ఆ ప్లేస్ ఆడియన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అంతేకాదు, ఈ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్ అని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంతకుముందు మార్వెల్ స్టూడియోస్కి అండ్ వీరికి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. వీరిద్దరే స్టేజ్ పైకి వచ్చి అవెంజర్స్ డూమ్స్డే మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీలో మాత్రమే కాదు, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో కూడా రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా కనిపించబోతున్నాడు. ఆ మూవీలో డాక్టర్ డూమ్తో పాటు మరికొంతమంది మెయిన్ విలన్స్గా కనిపించబోతున్నారు. చూస్తుంటే మార్వెల్కి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నట్లుగా ఉంది. ఈవెన్ రీసెంట్గా రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ మంచి టాక్తో అదిరిపోయే కలెక్షన్స్లను రాబడుతుంది. అవెంజర్స్ డూమ్స్డే మే 2026న, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ మే 2027న రిలీజ్ అవబోతున్నాయి. మరి రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా నటించబోతుండడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ మార్వెల్ హాల్ హెచ్ ప్యానెల్లో కెవిన్ ఫైగే ముందుగా వచ్చి వారు ఈ ఈవెంట్లో కేవలం 3 మూవీస్ గురించి మాత్రమే మాట్లాడబోతున్నట్టు చెప్పాడు. వాటిలో ముందుగా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి మాట్లాడారు. కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్లో నటించిన హారిసన్ ఫోర్డ్ స్టేజ్ పైకి వచ్చి రెడ్ హల్క్ లాగా పోజ్లని ఇచ్చాడు. ఈ ఈవెంట్లో మూవీకి సంబంధించిన ఒక క్లిప్ని ప్లే చేశారు. దాని ద్వారా ఈ మూవీలో అడమెంటియంని చూపించబోతున్నారనేది కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ క్లిప్లో ప్రెసిడెంట్ రాస్ వరల్డ్ లీడర్స్ని వైట్ హౌస్కి ఇన్వైట్ చేసి వారితో ఓషన్లో చనిపోయి ఉన్న సెలెస్టియల్ టైమర్ ద్వారా వారు అడమెంటియం క్రియేట్ చేయబోతున్నట్టు చెబుతాడు. అలాగే జైన్ కార్లో ఎస్పోసిటో ఈ మూవీలో ఏ క్యారెక్టర్లో నటించబోతున్నాడు అన్నది కూడా రివీల్ అయింది. అతను ఈ మూవీలో సైడ్ వైండర్ క్యారెక్టర్లో సర్పెంట్ సొసైటీకి కింగ్గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత థండర్బోల్ట్స్ మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీలో రెడ్ గార్డియన్గా నడుస్తున్న డేవిడ్ హార్బర్ తన న్యూ రెడ్ గార్డియన్ సూట్లో ఈ ప్యానెల్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అలాగే యాంట్‌మ్యాన్ 2 మూవీలో కనిపించిన హన్నా జాన్ క్యామెన్ గోస్ట్ క్యారెక్టర్ కూడా ఇప్పుడు అఫీషియల్గా ఈ మూవీలో కనిపించబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ ఈవెంట్లో ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న ఫుటేజ్ని చూపించారు. ఆ ఫుటేజ్లో వ్యాలంటీనా అవెంజర్స్ టవర్లో కొంతమంది థండర్బోల్ట్స్ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. సో అవెంజర్స్ టవర్ని కొన్నది ఆమె అనేది రివీల్ అయింది. ఈ మూవీ తర్వాత వారు ఫ్యాంటాస్టిక్ 4 మూవీ గురించి మాట్లాడారు. ఈ ప్యానెల్లో ఈ మూవీ యొక్క లోగోని అండ్ టైటిల్ని కూడా రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ది ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్. ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అవబోతుంది. అలాగే ఈ మూవీ స్టోరీ ఒక ఫ్యూచరిస్టిక్ 60sలో ఒక డిఫరెంట్ యూనివర్స్లో ఉండబోతుంది. అంతేకాదు, ఈ ఫ్యాంటాస్టిక్ 4 మెంబర్స్ అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీలో కూడా కనిపించబోతున్నారనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన ఒక ఫుటేజ్లో ఫ్యూచరిస్టిక్ సిటీని, కొన్ని కార్ కాన్సెప్ట్స్తో పాటు గెలాక్టస్ని చూపించారు. 2007లో రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ 4 రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్ మూవీలో గెలాక్టస్ని ఒక క్రౌడ్ ఆకారంలో చూపించారు. కానీ ఈ మూవీలో గెలాక్టస్ కామిక్స్లో కనిపించిన విధంగా ఒక జైంట్ కాస్మిక్ ఎంటిటీగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత రూసో బ్రదర్స్ స్టేజ్ పైకి వచ్చి అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీనే వారికి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో చివరి మూవీ అని వారు అనుకున్నట్టుగా చెప్పారు. అలాగే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క న్యూ లోగోని రివీల్ చేశారు. దాని తర్వాత వారు అవెంజర్స్ డూమ్స్డే మూవీని అనౌన్స్ చేశారు. అలాగే రాబర్ట్ డౌనీ జూనియర్ తనకులాగా డ్రెస్అప్ అయి ఉన్న వారి మధ్యలో నుంచి వచ్చి
తన మాస్క్ని రిమూవ్ చేసి అతను డాక్టర్ డూమ్గా నటించబోతున్నట్టు రివీల్ చేశాడు. అలాగే మార్వెల్ రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ని అవెంజర్స్ డూమ్స్డే మూవీ కంటే ముందే ఫెంటాస్టిక్ 4 మూవీలో చూపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ 4 మెంబర్స్కి భద్రశత్రువు అండ్ మార్వెల్కి మెయిన్ విలన్ని ఆ క్యారెక్టర్ కనిపించబోయే మెయిన్ మూవీ కంటే ముందే చూపించే అలవాటుంది. కాబట్టి రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్ని ఫెంటాస్టిక్ 4 మూవీ పోస్ట్ క్రెడిట్స్లో చూపించవచ్చని నేను అనుకుంటున్నాను. సో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.